హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారు స్వర్ణ భస్మం యొక్క ప్రాముఖ్యత గురించి, అది ఎలాంటి వ్యాధులకు పనిచేస్తుంది, దాన్ని ఎలా వాడాలి అనే దాని గురించి చాలా మంది నన్ను అడుగుతున్నారండి. స్వర్ణ భస్మం అనేది ఒక అద్భుతమైనటువంటి ఔషధం అని చెప్పొచ్చండి. ఇది పూర్వకాలం నుంచే దీని యొక్క ప్రస్తావన కానివ్వండి, దీని యొక్క వాడకం కానీ ఉంది. ఎక్కువగా చిన్న పిల్లల కానుంచి కూడా ఈ స్వర్ణ భస్మాన్ని ఉపయోగించేవారు. సో తద్వారా పిల్లలు చాలా దృఢంగా, మంచి శరీర ఆకృతితోటి, బలంగా, మంచి మేధస్సుతో ఉండేవాళ్ళు. కాబట్టి పూర్వకాలంలోనే ఎక్కువగా దీని యొక్క ప్రయోజనం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఇప్పుడు చాలా మందికి తెలియక లేదా అంత ఖర్చు పెట్టుకోలేక వాటిని పొందలేక, సో ఆ కాలంలోనే స్వర్ణప్రాశ అని పిలిచేవారు. మన అన్నప్రాశం ఎలా చేసుకుంటామో పిల్లలు పుట్టిన పిల్లలకు 6 నెలలకు కానివ్వండి లేదా సంవత్సరంలో పిల్లలకు స్వర్ణప్రాశ అని స్వర్ణ భస్మాన్ని వాళ్ళు పాలలో కలిపి ఇచ్చేవాళ్ళు అన్నట్టు. సో దానివల్ల పిల్లలు చాలా ఆరోగ్యంగా, మంచి ఇమ్యూనిటీ తోటి, మంచి బలంగా, తేజస్సుతోటి, హెల్దీగా, అదేవిధంగా మంచి తెలివితేటలతోటి ఉండేవాళ్ళు అన్నట్టు. సో ఈ స్వర్ణప్రాశ, ఈ స్వర్ణ నుంచి వచ్చిందే ఈ స్వర్ణ భస్మం అండి. భస్వాన్ని అంటే ఒక బంగారాన్ని కొన్ని వందల వేల డిగ్రీల సెల్సియస్ మీద వేడి చేసి దాని పుటం మీద పెట్టేసి భస్వాన్ని చేస్తూ ఉంటారండి. తద్వారా ఆ భస్మం అనేది శరీరానికి చాలా త్వరగా ఇమిడిపోయి దాని యొక్క లక్షణాలు అనేటివి శరీరంలో త్వరగా ఎక్స్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. సో ఎందుకంటే డైరెక్ట్ మనం బంగారం అయితే మింగినా కూడా అది అరగదు, కాబట్టి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని భస్మ రూపంలో తయారు చేస్తారు. అయితే ఇలా తయారు చేయడం వల్ల భస్మాలు ఎంత పవర్ఫుల్ ఉంటాయంటే, ఒక పాము కాటేస్తే మనము ఎంత తొందరగా విషం అనేది గుండెకు, బ్రెయిన్కి వెళ్ళి మనం చనిపోతామో అంత తొందరగా ఈ భస్వాలు అనేటివి పనిచేస్తూ ఉంటాయి అన్నట్టు. కాబట్టి ఈ భస్వాలు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. డోసులు అనేటివి ఇష్టం ఉన్న డోసులో ఇష్టం ఉన్నట్టుగా ఎప్పుడు కూడా వాడకూడదు. ఒక 1/2 గ్రామ్ వాడితే రిజల్ట్ రాలేదని 1/2 గ్రామ్ వేసుకోవడం, 1/2 గ్రామ్ వాడితే రిజల్ట్ 1 గ్రామ్, ఇలా రకరకాల ప్రయోగాలు చాలా మంది చేసి చాలా ఇబ్బంది. ఎందుకంటే డోస్ మించింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే శరీర అవయవాల మీద దాని యొక్క ఎఫెక్ట్ పడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ స్వర్ణ భస్వాలను ఎప్పుడు వాడాలన్నా, అది ఎలాంటి వ్యాధులకు వాడాలన్నా ముందు డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాలి. అండ్ ముఖ్యంగా బయట రోడ్డు మీద పచారిగూడ షాపులలో బండ్లు పెట్టుకొని అమ్మే వాళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో మీరు కొనద్దు, వాళ్ళ దగ్గర వాడద్దు. అదంతా ఫేక్, అదొక దందా. ఓకే, కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ దగ్గర మెడిసిన్ అనేది తీసుకోకూడదు. అది వాళ్ళు చెప్పే ఫార్ములా బరాబర్ ఉంటుంది, ఫార్ములా కరెక్ట్గా ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఇచ్చే మెడిసిన్ అనేది క్వాలిటీ ఉండదు. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే స్వర్ణ భస్మం అనేది అదే భస్మ మోడల్లో చాలా రకాల భస్వాలు ఉంటాయి. మీరు దాన్ని ఎలా గుర్తుపట్టగలుగుతారు? ఈజీగా గుర్తుపట్టలేరు. మీరు దాన్ని చాలా కష్టంగా కూడా మీరు గుర్తుపట్టలేరు. సో ఏ భస్మం ఇచ్చినా ఇదే స్వర్ణ భస్మం అనుకుంటారే తప్ప ఈ భస్మం ఎందుకు ఇలా ఉంది, నిజంగానే స్వర్ణ భస్మమా అనేది మీరు గుర్తుపట్టడం అనేది 100% ఇంపాసిబుల్. కాబట్టి వాళ్ళు ఇచ్చేది ఫేక్ అనేది 100% ఉంది. ఎందుకంటే వాడు బతకడం కోసమే వాడు రోడ్డు మీద బర్రెలు పెట్టుకున్నాడు. వాడు డాక్టర్ అయ్యేది ఉంటే క్లినిక్ పెట్టుకుని వాడు ఉంటాడు. ఓకే, ఈ విషయాన్ని ముందుగా గుర్తుపెట్టుకొని. అండ్ ఇకపోతే స్వర్ణం అనేది శరీరంలో నరాల బలహీనతలు తగ్గించి ఇమ్యూనిటీ లెవెల్స్, ముఖ్యంగా ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచడానికి, శరీర రోగ నిరోధక శక్తిని పెంచడం కొరకు, శరీరంలో రక్త ప్రసరణను సమానం చేయడానికి, రక్త వృద్ధికి, రక్త యొక్క శుద్ధికి, అదేవిధంగా గుండె బలానికి, అవయవాలు కాలేయము కానివ్వండి లేదా కిడ్నీస్ కానివ్వండి, వీటి యొక్క బలానికి, ముఖ్యంగా లంగ్స్కి బలానికి, శరీరం యొక్క సౌష్ఠవానికి, శరీర ఆకృతికి చాలా అద్భుతంగా చేస్తాయి. అంతేకాకుండా కంటికి కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి పవర్ని అందిస్తుంది. మెదడుకు కూడా మంచి బ్లడ్ సర్క్యులేషన్ పెంచి దాని యొక్క మెమొరీ పవర్ని పెంచడానికి, మెమొరీ శక్తిని పెంచడానికి, అంటే మెదడు యొక్క శక్తిని పెంచడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 1 కాదు 2 కాదు, స్వర్ణం అనేది టోటల్గా ఓవరాల్ బాడీ మొత్తాన్ని బంగారం లాగా తయారు చేస్తుంది. అంటే బంగారం తెలుసుగా ఎంత గట్టిగా ఉంటుందో అంత స్ట్రాంగ్గా తయారు చేస్తుంది. అయితే దాన్ని తీసుకునే పద్ధతి, దాన్ని తీసుకునే సమస్య మీద ఆధారపడి ఉంటుంది. సో ముఖ్యంగా లైంగిక సమస్యలతో బాధపడేవారు కానివ్వండి, అంటే మామూలుగా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కానివ్వండి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగం గట్టి పడకపోవడం, త్వరగా పడిపోవడం, నైట్ ఫాల్, ఇలాంటి సమస్యలతో బాధపడేవారు, నరాల బలహీనతలు, షివరింగ్, లేదా చాలా తక్కువ ఏజ్లోనే ఎక్కువ ఏజ్ లాగా కనబడేవారు కానివ్వండి, లేదా సరిగా పని చేయక బలహీనంగా ఉండేవాళ్ళు, ఏదైనా కొద్దిగా పని చేయగానే అలసిపోవడం, ఇలాంటివి చేసే వాళ్ళకు ఈ స్వర్ణ భస్మం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది కూడా మీ సమస్యను బట్టి మనము వాడుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ముఖ్యంగా మా దగ్గర వాడుకునే వాళ్ళలో ఈ నరాల బలహీనతల వాళ్ళు కానివ్వండి, హస్తప్రయోగం వల్ల పటుత్వం కోల్పోయిన వాళ్ళు కానివ్వండి, శీఘ్రస్ఖలనంతో బాధపడే వాళ్ళు కానివ్వండి, బలహీనంగా ఉన్న వాళ్ళలో కానివ్వండి, ఎక్కువ మంది ఈ కోర్సెస్లో ఈ స్వర్ణ భస్వాలని ఎంచుకుంటారు. సో దీనిని కొన్ని రకాలైనటువంటి చూర్ణాల్లో కలిపి, ఆ చూర్ణానికి కూడా తగు మోతాదులో వాటిని కలుపుకొని వాడుకోవాలి. ఎప్పుడు కూడా చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు, సార్
1 గ్రాము స్వర్ణ భస్వాన్ని ఏ చూర్ణంలో కలుపుకోవాలి, ఏ చూర్ణంలో కలుపుకోవాలి అనేది నీ సమస్యను బట్టి తెలుస్తుంది. కానీ అన్ని చూర్ణాలకు అన్ని కలుపుకోవడానికి ఇక్కడ వీలు ఉండదు. కాబట్టి సమస్యను కానివ్వండి, మీరు తెచ్చుకోవాలనుకున్నా కానివ్వండి, డాక్టర్ల పర్యవేక్షణలోనే తీసుకోండి. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు ఈ ప్రాబ్లం నుంచి ఈజీగా బయటపడతారు. సో కొన్ని కాంబినేషన్స్లలో ఈ స్వర్ణ భస్వాలను కలపడం వల్ల మంచి ఫలితాలను కూడా పొందుతూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఎవరైనా సరే ఇబ్బందిగా ఉంది, బలహీనంగా ఉన్నాము అనుకునేవారు ఈ స్వర్ణ భస్వాలను డాక్టర్ల పర్యవేక్షణలో వాడుకోండి. లేదు సార్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము మేమే తొందరగా వాడుకుంటామంటే దీనికి పూర్ణచంద్రరస కానీ, వసంత కుసుమాకరం అని కానీ, లేదా మామూలుగా చాలా రకాల స్వర్ణ భస్వ కాంబినేషన్ మాత్రలు వస్తుంటాయి. ఆ మాత్రలు కూడా వాడుకోవచ్చు. సో అవి కూడా రోజుకొకటి చొప్పున పాలతో కానీ నీళ్ళతో కానీ తీసుకుంటూ ఉండాలి. సో తద్వారా ఈ స్వర్ణం యొక్క ఎఫెక్ట్ అనేది మీ బాడీలో కూడా కనబడడం అనేది జరుగుతుంది. ఒకవేళ సమస్య క్రిటికల్ గా ఉంటే కనుక తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. కాకపోతే ముందే చెప్తున్నాను, స్వర్ణ భస్వాలు అనేటివి చాలా కాస్ట్లీ ఉంటాయి. జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఎంత ఉంటుంది. దీన్ని స్త్రీలు వాడుకోవచ్చు అండ్ పురుషులు కూడా వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తగు మోతాదులో తీసుకున్నట్లయితే. ఓకేనా? సో ఒకవేళ మీరు వాడుకోవాలి అనుకున్నా, ఏదైనా సమస్యతో మీరు బాధపడుతున్నా కూడా ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు. అన్ని రకాల లైంగిక సమస్యలకు, శరీర సమస్యలకు, అన్ని రకాల ప్రాబ్లమ్స్ కి కూడా ఈ స్వర్ణ భస్వాన్ని కొన్ని రకాలైనటువంటి చూర్ణాలతో, ఇంకా కొన్ని రకాలైనటువంటి భస్వాలతో కలిపి వాడుకోవాల్సి ఉంటుంది. సో అది మీరు నన్ను సంప్రదించినట్లయితే అది ఎలా వాడాలి ఏంటి అనేది కూడా మీకు క్లియర్ గా చెప్తాం. ఓకే? సో ఇలాంటి సమస్యలు కనుక మీకు ఉన్నట్లయితే ఒకసారి నాకు కాల్ చేయొచ్చు. కింద స్పోర్ట్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వేదన్ ఛానల్ మీకు అందిస్తుంది. అండ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద మన డిస్క్రిప్షన్ లో గ్రూప్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందరూ ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ.